Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss June 30, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఒక ముఖ్యమైన డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రైమ్ మినిస్టర్ ఫ్యామిలీ కేర్ ట్రాకర్ డిజిటల్ ప్లాట్ఫామ్. ప్రైమ్ మినిస్టర్ ఫ్యామిలీ కేర్ ట్రాకర్ డిజిటల్ ప్లాట్ఫామ్, పిఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు గుజరాత్లోని గాంధీనగర్లో లాంచ్ చేశారు. గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభించారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఏదైనా ఒక టాపిక్ డిస్కస్ చేసుకునేటప్పుడు మనం నోట్స్ ఎలా రాసుకోవాలి అని చెప్పేసి కొంతమంది ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారండి. సీక్వెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. మరి ఎవరు లాంచ్ చేశారు? ఫస్ట్ దీన్ని ప్రారంభించిన వారెవరు? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? దీన్ని ఎక్కడ ప్రారంభించారు? అలా మీరు అబ్జర్వ్ చేస్తే మనము సీక్వెన్స్గా చెప్తా ఉన్నామండి. మనం ఏ విధంగా అయితే ఓరల్గా చెప్తా ఉన్నామో అలానే నోట్స్ రాసుకోండి. సో ఇక పిఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ విషయానికి వస్తే దీని ముఖ్య ఉద్దేశం తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం లాంచ్ చేసిన ఒక ప్లాట్ఫామ్. మెటర్నల్ హెల్త్ కోసము, చైల్డ్ హెల్త్ కోసం లాంచ్ చేసిన ఒక ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. ఎక్కడ లాంచ్ చేశారు? గుజరాత్లోని గాంధీనగర్లో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు లాంచ్ చేశారు. మరి మనం చూస్తూ ఉన్నాం, ఆల్రెడీ ఇండియాలో మెటర్నల్ హెల్త్ కోసం, మాత ఆరోగ్యం కోసం, తల్లి ఆరోగ్యం కోసం కావచ్చు, ఇన్ఫాంట్ హెల్త్ శిశు ఆరోగ్యం కోసం, అడలసెంట్ హెల్త్, అడలసెంట్స్ అంటే ఏంటి? యుక్త వయసుకు వచ్చిన వాళ్ళు, 18 ఇయర్స్ ఏజ్ వరకు ఉన్న అడలసెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ యుక్త వయస్కుల కోసం ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రకాల స్కీమ్లని లాంచ్ చేసింది, అమలు చేస్తూ ఉంది. ఉదాహరణకు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తీసుకుంటే మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ మహిళల పౌష్టికాహారం కోసము మిషన్ శక్తి కావచ్చు, మిషన్ పోషణ 2.0 కావచ్చు, ముఖ్యంగా ఉమెన్కి, బాలికలకి సేఫ్టీ కోసం మిషన్ శక్తి అనే ఒక స్కీమ్ని అమలు చేస్తూ ఉంది. ఇలా వేరియస్ పథకాలు, వేరియస్ స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అయితే ఇండియాలో ముఖ్యంగా మీరు చూస్తే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, గర్భిణీ స్త్రీలు, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళకి పౌష్టికాహారం ఏ విధంగా అందిస్తూ ఉన్నామో రియల్ టైంలో ట్రాక్ చేయాలి. అలానే చిన్నపిల్లలకి పుట్టిన తర్వాత వ్యాక్సిన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇన్ టైంలో వ్యాక్సిన్స్ ఇవ్వాలి. వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉదాహరణకు రీసెంట్గా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి అటువంటి వ్యాక్సినేషన్స్కి సంబంధించి అలర్ట్స్ ఇవ్వాలి. ఎవరైనా స్కూల్కి వెళ్ళలేదు అనుకోండి, వీళ్ళు స్కూల్కి వెళ్ళలేదు, స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళని అలర్ట్ చేయడం కోసము మెటర్నల్ హెల్త్, చైల్డ్ హెల్త్ కోసము లాంచ్ చేసిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. సో ఇందులో ఎవరు కవర్ అవుతారు అంటే ఉమెన్, మహిళలు, ఇన్ఫాంట్స్ శిశువులు, అలానే 18 ఏళ్ల వరకు వయసున్న అడలసెంట్స్ యుక్త వయస్కుల్ని కవర్ చేస్తుంది. వాళ్ళకి అందాల్సిన గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఎప్పటికప్పుడు అందేలాగా రియల్ టైంలో ట్రాక్ చేస్తారు. సో పేర్లోనే ఉంది ఫ్యామిలీ కేర్ ట్రాకర్. ఆ ఫ్యామిలీకి అందించాల్సిన కేర్ని అందుతా ఉందా లేదా, కేర్ అందుతా ఉందా లేదా ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు. సో మరి ఇందులో భాగంగా మరి పిఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్లో ఏముంటుంది అంటే డిజిటల్ హెల్త్ పాస్పోర్ట్స్ ఉంటాయి. డిజిటల్ హెల్త్ పాస్పోర్ట్స్ ఆర్ నథింగ్ బట్ ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఒక డాష్ బోర్డ్, ఒక డేటా బేస్, ఆ ఫ్యామిలీకి అందాల్సిన గవర్నమెంట్ స్కీమ్స్, ఆ వ్యాక్సినేషన్ అలర్ట్స్ని అందించడం జరుగుతుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం హెల్త్ పాస్పోర్ట్ని లాంచ్ చేసిన భారత ప్రభుత్వము అమిత్ షా గారు లాంచ్ చేశారు. మరి దీన్ని పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా గాంధీనగర్లో అమలు చేస్తారు. గాంధీనగర్, గుజరాత్. పైలట్ ప్రాజెక్ట్ అంటే ప్రయోగాత్మక దశ. అక్కడ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. సో ఎలాగూ సక్సెస్ అవుతాయి, ఆటోమేటిక్గా దేశవ్యాప్తంగా ఇవి అమలు చేస్తారు. సో ఇది అండి పిఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్కి సంబంధించిన ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వన్, అగైన్ హెల్త్ సెక్టార్కి సంబంధించి ఇవాళ అప్లికేషన్స్, వార్తలు ఎక్కువగా ఉన్నాయండి. ఆరోగ్య సేతు 2.0 యాప్ ఆవిష్కరణ. యూనియన్ హెల్త్ మినిస్టర్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు న్యూఢిల్లీలో ఆరోగ్య సేతు 2.0 యాప్ని లాంచ్ చేశారు, ఆవిష్కరించారు, రిలీజ్ చేశారు. మరి ఇక్కడ అగైన్ హెల్త్ సెక్టార్కి సంబంధించి ఒక టాపిక్ ఇది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ అప్లికేషన్ ముఖ్య ఉద్దేశం, దానికంటే ముందు ఎక్కడ లాంచ్ చేశారో తెలుసుకోవాలి. న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. మరి
న్యూఢిల్లీలో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కేంద్ర మండలి 16వ సదస్సులో ఈ యొక్క యాప్ని లాంచ్ చేశారు. ఫ్యామిలీ హెల్త్ వెల్ఫేర్కి సంబంధించిన ఒక సెంట్రల్ కౌన్సిల్ యొక్క 16th కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది, అక్కడ లాంచ్ చేశారు. మరి ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ఆరోగ్య సేతు అంటేనే గుర్తు రావాల్సినది కోవిడ్ టైం, కరోనా టైం. 2020 ఏప్రిల్లో 2020 ఏప్రిల్ 2 అనుకుంటాను, 2020 ఏప్రిల్ 2న హెల్త్ మినిస్ట్రీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య సేతు అనే ఒక అప్లికేషన్ని లాంచ్ చేసింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఆ కరోనా టైంలో ఎవరైతే సిటిజన్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి వచ్చి ఉంటారో, లేదంటే అక్కడక్కడే తిరుగుతూ ఉంటారో అనుకుందాం, వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ని ట్రేస్ చేయడం కోసం, ఆ కరోనా పేషెంట్స్ని ట్రేస్ చేయడం కోసం, వాళ్ళని గుర్తించడం కోసం ఆ యొక్క ఆరోగ్య వివరాలని నమోదు చేయడానికి కరోనా టైంలో లాంచ్ చేసిన యాప్ అది. అయితే అప్పుడు లాంచ్ చేసినప్పుడు దాని యొక్క పరిధి అనేది కేవలం కోవిడ్ పేషెంట్స్ని వాళ్ళ కాంటాక్ట్స్ని గుర్తించడము, ట్రేస్ చేయడము. కానీ ఇప్పుడు దీని పరిధిని విస్తరించారు, దీని యొక్క జ్యూరిస్డిక్షన్ని ఎక్స్పాండ్ చేశారు. అంటే దీంట్లో వివిధ రకాల హెల్త్ సర్వీసెస్ అనేవి అందుతాయి, వివిధ రకాల ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుంది. మరి ఇది ఒక నేషనల్ హెల్త్ యాప్ అని చెప్పవచ్చు. ఫర్ ఎవ్రీ సిటిజన్ ఇట్ ఈజ్ ఎ నేషనల్ హెల్త్ యాప్. మరి ఇందులో ఏం చేస్తారు, ఏముంటుంది అంటే, మన యొక్క వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని అంతా కూడా ఇందులో పొందుపరుచుకోవచ్చు. ఒక పర్సన్ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిజిటల్గా స్టోర్ చేయవచ్చు. దీన్ని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా లాంచ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఇక్కడ హెల్త్ సెక్టార్ విషయానికి వస్తే ఇండియాలో చాలా స్కీమ్స్ ఉన్నాయండి. ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కేర్ పథకము, ప్రపంచంలోనే లార్జెస్ట్ హెల్త్ కేర్ స్కీమ్ అంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఎప్పుడు లాంచ్ చేశారు దాన్ని? 2018 సెప్టెంబర్ 23, 2018 సెప్టెంబర్ 23న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. ఆ యొక్క స్కీమ్ కింద ఎవ్రీ ఫ్యామిలీకి, ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి, ఎవ్రీ ఎలిజిబుల్ ఫ్యామిలీకి ఇయర్కి 5 lakh రూపీస్, ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ని అందిస్తారు. అలానే 2020 ఆగస్ట్ 15, 2020 ఆగస్టు 15న భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనే ఒక స్కీమ్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా, ప్రయోగాత్మక దశలో భాగంగా 6 యూనియన్ టెరిటరీస్, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో లాంచ్ చేసింది. అది సక్సెస్ అయిన తర్వాత 2021 సెప్టెంబర్ 21న, 2021 సెప్టెంబర్లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ని దేశవ్యాప్తంగా లాంచ్ చేసింది. కంట్రీ వైడ్ మొత్తము అమలు చేయడం మొదలుపెట్టింది. సో ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్. సో మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా ఆరోగ్య సేతు 2.0 యాప్ని లాంచ్ చేశారు. మరి ఇందులో ఏం సర్వీసెస్ మనకు అందుతాయి? ఉదాహరణకు మన యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిజిటల్గా స్టోర్ చేసుకోవచ్చు. అలానే మెయిన్గా ఏంది అంటే, హాస్పిటల్స్లో రిజిస్ట్రేషన్స్ని డిజిటల్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. మన యొక్క ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేయవచ్చు, వాటిని మనము జనరేట్ చేయవచ్చు. ఆ హెల్త్ రికార్డ్స్ అంతా కూడా మేనేజ్ చేయవచ్చు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో సింపుల్ అండి. ఇవంతా కూడా ఎలా ఉంటాయంటే, ఒక విధంగా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, అవసరమైన ఆరోగ్య సేవలు అందించే ఒక యాప్ అట్లా. మరి ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మనం చెప్పాం 2021లో దేశవ్యాప్తంగా లాంచ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్స్ని కూడా క్రియేట్ చేసి ఇస్తారు కదా ఒక్కొక్క పర్సన్కి. అందులో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 14 నెంబర్ ఐడి. అది 14 అంకెలతో కూడిన ఐడెంటిఫికేషన్ ఐడి. మరి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అంటే మన యొక్క డిజిటల్ రికార్డ్స్ని, మన హెల్త్ రికార్డ్స్ని డిజిటల్గా స్టోర్ చేస్తారు. ఎగ్జామ్లో అడుగుతారా అంటే, ఎగ్జామ్లో మీరు చూస్తే 2024 అక్టోబర్ 13న జరిగిన IBPS క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్, బ్యాంకింగ్ ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగాడు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడిలో ఎన్ని అంకెలు ఉంటాయి, ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే ఆన్సర్ 14 డిజిట్స్. ఇట్లా అండి, ఎలాగైనా అడగచ్చు, మనము ఎసెన్స్ పట్టుకుంటే సరిపోతుంది. ఇక అలానే జేపీ నడ్డా గారు ఆయుష్మాన్ సారథి అనే ఒక వాట్సాప్ చాట్ బాట్ని కూడా లాంచ్ చేశారు. ఆయుష్మాన్ సారథి. దీని ముఖ్య ఉద్దేశము ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరమైన సర్వీసెస్ని అందించడానికి లాంచ్ చేసిన చాట్ బాట్.
ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన బెనిఫిషరీస్ కోసం లాంచ్ చేసిన వాట్సాప్ చాట్ బాట్, దాని పేరు గుర్తుపెట్టుకోండి. సో ఇది అండి మనకి ఆరోగ్య సేతు 2.0కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఈ ఆరోగ్య సేతు 2.0లో మనము మన హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్, ఆ క్లెయిమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్, స్టేట్స్ కరెంట్ అఫైర్స్, వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్. 1994 నాటి యమునా జలాల ఒప్పందాన్ని అమలు చేసేందుకు హర్యానా, రాజస్థాన్ మధ్య అవగాహన ఒప్పందం. 1994 నాటి యమునా జలాల ఒప్పందాన్ని అమలు చేసేందుకు హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. హర్యానా అండ్ రాజస్థాన్ స్టేట్స్ సైన్డ్ ఎన్ MOU టు ఇంప్లిమెంట్ ది 1994 అప్పర్ యమునా వాటర్ ప్రాజెక్ట్. హర్యానా అండ్ రాజస్థాన్ స్టేట్స్ సైన్డ్ ఎన్ అగ్రిమెంట్ టు ఇంప్లిమెంట్ ది 1994 అప్పర్ యమునా వాటర్ ప్రాజెక్ట్. మరి ఇక్కడ మనకి జనరల్గా వివిధ రాష్ట్రాల మధ్య మీరు చూస్తూ ఉంటే ఈ యొక్క వాటర్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. నదీ జలాలకు సంబంధించిన వివాదాలు కావచ్చు, నదీ జలాలకు సంబంధించిన ఒప్పందాలు ఎప్పటికప్పుడు కుదురుతూ ఉంటాయి. ఇప్పుడు హర్యానాకి, రాజస్థాన్కి మధ్య 1994 నాటి అప్పర్ యమునా వాటర్ ప్రాజెక్టుని అమలు చేయడం కోసం ఒక అగ్రిమెంట్ కుదిరింది. మరి ఏంటి అసలు ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం ఏంటి? రాజస్థాన్కి యమునా రివర్ పైన ఉన్న హాతినీ కుండ్ అనే ఒక బ్యారేజ్ ఆర్ డ్యామ్ ద్వారా రాజస్థాన్కి నీటిని అందించడం. సో మరి ఏం చేస్తుంది ఈ ప్రాజెక్టులో భాగంగా, అప్పర్ యమునా వాటర్ ప్రాజెక్టులో భాగంగా హర్యానా గవర్నమెంటు ప్రతి సంవత్సరం వర్షాకాల సమయంలో వర్షాలు వచ్చే సమయం ఉంటుంది కదా, ప్రతి సంవత్సరం కూడా వర్షాలు వచ్చే సమయంలో హర్యానా గవర్నమెంటు రాజస్థాన్కి 580 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని, 580 మిలియన్ క్యూబిక్ మీటర్ల వాటర్ని అందిస్తుంది రాజస్థాన్కి హర్యానా స్టేట్. సో మరి అది ఏ బ్యారేజ్ నుండి అందిస్తుందంటే హాతినీ కుండ్ అనే ఒక బ్యారేజ్ నుండి వాటర్ని అందిస్తుంది. ఈ హాతినీ కుండ్ బ్యారేజ్ నుండి అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్స్ని వేశారు. ఈ ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి 3,900 కోట్లు, 3,900 crore. ఈ ప్రాజెక్ట్ ద్వారా హర్యానా ఎవ్రీ ఇయర్ మాన్సూన్ టైమ్స్లో రాజస్థాన్కి 580 మిలియన్ క్యూబ్ మీటర్ల వాటర్ని ప్రొవైడ్ చేస్తుంది త్రూ హాతినీ కుండ్ బ్యారేజ్. సో ఇది మనకి సింపుల్గా చెప్పాలంటే హర్యానా, రాజస్థాన్ మధ్య యమునా వాటర్ ఒప్పందము. మరి యమునా రివర్ అంటేనే గుర్తు రావాల్సినది మనకి జాగ్రఫీలో గంగా నదికి అతిపెద్ద ఉపనది, లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా నదికి అతిపెద్ద ఉపనది. మరి ఎటు సైడ్ ఉంటుంది ఇది? కుడి ఉపనది. ఇట్ ఈజ్ ఏ లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా, ఇట్ ఈస్ ఎ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా నదికి కుడి ఉపనది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఎక్కడ పుడుతుంది యమునా నది? యమునోత్రి గ్లేసియర్లో, ఉత్తరాఖండ్లోని యమునోత్రి గ్లేసియర్లో యమునా రివర్ ఆరిజినేట్ అవుతుంది, అక్కడ జన్మిస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రఫీలో ఇలాంటివి చదువుతారండి. ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసుకున్నాం, మెకదాతు ప్రాజెక్ట్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ మంత్ అనుకుంటాను. మెకదాతు ప్రాజెక్ట్ ఏంటి? కావేరీ రివర్ పైన కర్ణాటక మెకదాతు ప్రాజెక్ట్ నిర్మిస్తూ ఉంది. తన డ్రింకింగ్ వాటరు, ఇరిగేషన్ వాటర్ అవసరాల కోసము, తాగునీరు సాగునీరు అవసరాల కోసం. ఇటీవల తమిళనాడు గవర్నమెంట్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేసింది, దాన్ని వ్యతిరేకిస్తూ మెకదాతు ప్రాజెక్ట్ని అపోజ్ చేస్తూ. సో మెకదాతు డ్యామ్ ఏ రివర్ అంటే కావేరీ రివర్, హాతినీ కుండ్ బ్యారేజ్ అంటే యమునా రివర్, అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ తొలి బాక్సింగ్ రింగ్ ప్రారంభం. తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ తొలి బాక్సింగ్ రింగ్ ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ బాక్సింగ్ రింగ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఓపెన్డ్ ఇన్ తిరుపతి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాక్సింగ్ స్పోర్ట్ని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి అని చెప్పేసి ఒక బాక్సింగ్ రింగ్ని ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన
మొట్టమొదటి బాక్సింగ్ రింగ్ని తిరుపతిలో ఏర్పాటు చేసింది. టు ప్రమోట్ ద బాక్సింగ్ గేమ్ ఇన్ ద స్టేట్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్డ్ ఇట్స్ ఫస్ట్ బాక్సింగ్ రింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఇందులో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన బాక్సింగ్ రింగ్ ఇది. ఎక్కడ అంటే తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో దీన్ని ప్రారంభించింది. దీన్ని ఏర్పాటు చేసినది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీనిని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే సంస్థ సహకారంతో ఏర్పాటు చేశారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే ఒక ఆర్గనైజేషన్ కోఆపరేషన్తో హెల్ప్తో దీన్ని ఏర్పాటు చేశారు. సో మరి శాప్ చైర్మన్ ఎవరు ఉన్నారంటే ఏ రవి నాయుడు అనే పర్సన్ ఉన్నారు. సో సింపుల్ అండి, ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్ అంతే. బాక్సింగ్ని ప్రమోట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి బాక్సింగ్ రింగ్. నెక్స్ట్ వన్, 31వ CII పార్ట్నర్షిప్ సమ్మిట్, 31వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సు, 31వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ భాగస్వామ్య సదస్సు ఈ సంవత్సరం విశాఖపట్నంలో జరగబోతా ఉంది, ఆంధ్రప్రదేశ్. మరి CII అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇండియాలో ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఉన్న ఒక సంస్థ. మరి 31వసారి ఈ CII పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతా ఉందండి. నవంబర్ 12th నుంచి నవంబర్ 13th వరకు, 2026 నవంబర్ 12th నుంచి నవంబర్ 13th వరకు 2 రోజుల పాటు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జరగబోతా ఉంది. మరి ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? పేర్లోనే ఉంది, పార్ట్నర్షిప్ సమ్మిట్ అంటే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసం, పెట్టుబడులను ఆకర్షించడం కోసము. మరి ఇందులో భాగంగా మొదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ప్రధాన CII సదస్సు ప్రారంభం అవ్వడానికి ముందు సన్నాహక సమావేశాలని నిర్వహించబోతా ఉంది. వాటిని విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతిలో నిర్వహించబోతా ఉంది. అంటే ఒక CII మెయిన్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఓపెన్ అయ్యే ముందు ప్రిపరేటరీ సమ్మిట్స్ అంటారు కదా, జస్ట్ ప్రారంభంగా అవగాహన తీసుకురావడానికి అటువంటి సన్నాహక సదస్సులు విశాఖపట్నంతో పాటు రాజమండ్రి, కాకినాడ, అమరావతి, అనంతపూర్, తిరుపతిలో జరగబోతా ఉంది. బట్ ఎనీవే మనకు ఆ పాయింట్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ థీమ్ అనేది ముఖ్యం. మనకి థీమ్ ఏంటి? ఈ సంవత్సరం జరగబోయే సదస్సుకు థీమ్ వచ్చేసి నావిగేటింగ్ చేంజ్, లీడర్షిప్, టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్. నావిగేటింగ్ చేంజ్, లీడర్షిప్, టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్ అనేది థీమ్ అండి. మరి CIIకి డైరెక్టర్ జనరల్ ఎవరున్నారంటే చంద్రజిత్ బెనర్జీ. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పోర్టల్ న్యూస్లో ఉంది, MSME ODR పోర్టల్. ODR అంటే ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్. MSME ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ పోర్టల్. ఇటీవల MSME మినిస్ట్రీ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ MSME ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ పోర్టల్ని లాంచ్ చేసింది. మరి ఇప్పుడు ఇది వార్తల్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటో మనం తెలుసుకోవాలి. చిన్న పరిశ్రమలకు పెద్ద ఊరట, బిల్లు వివాదాల పరిష్కారానికి ఫెసిలిటేషన్ కౌన్సిల్. ఈ MSME ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ పోర్టల్ని MSME మంత్రిత్వ శాఖ June 27న లాంచ్ చేసిందండి. ఇటీవల ఇంటర్నేషనల్ MSME డే జరిగింది కదా, అంతర్జాతీయ MSME దినోత్సవం, అప్పుడు లాంచ్ చేసిన ఒక పోర్టల్. మరి ఏంటిది? ఇది పేర్లోనే ఉంది, ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్. డిస్ప్యూట్స్ అంటే వివాదాలు, MSMEలకు సంబంధించిన వివాదాలని ఆన్లైన్లోనే పరిష్కరించేందుకు ఒక పోర్టల్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. దీని ముఖ్య ఉద్దేశము మనం చూస్తూ ఉంటాం, MSME కంపెనీలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తాము తయారు చేసే ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, తాము తయారు చేసే ప్రోడక్ట్స్, వాటిని సప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఏదైనా ఒక కంపెనీ ఉంది, మనకు కొన్ని రకాల ప్రోడక్ట్లు అవసరము, వాటిని మనం MSMEల నుంచి కొనుక్కున్నాము. మనం ఏం చేస్తాము, జనరల్గా అయితే ఆ MSME కంపెనీకి మనం కొన్నాం కదా, కొన్న వాటికి బిల్లుల్ని 45 రోజుల్లోపు చెల్లించాల. ఆ 45 రోజుల్లోపు చెల్లించుకోకుండా మనం ఏం చేస్తాము, 180 రోజులు అయినా కూడా, 180 రోజులు దాటిపోయినా కూడా మనం చెల్లించము. దానివల్ల MSME కంపెనీలు కొంత నష్టపోతాయి. సో ఆ MSME కంపెనీలకి సకాలంలో డబ్బులు అందాల, లేకపోతే వాళ్ళు నష్టపోతారు కాబట్టి వాళ్ళు ఉత్పత్తి చేయాలన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. కాబట్టి ఆ యొక్క వివాదాలని, ఆ యొక్క ఆర్థిక కష్టాలని రెజల్యూట్ చేయడం కోసం, పరిష్కరించడం కోసమే ఈ పోర్టల్ని లాంచ్ చేశారు. అసలే మన ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంటుంది, మన MSMEల పరిస్థితి. సో ఇలాంటి పోర్టల్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో సింపుల్గా చెప్పాలి అంటే MSME కంపెనీస్ ఏవైతే ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో, ఆ ప్రోడక్ట్స్ని డిఫరెంట్ కంపెనీస్కి సప్లై చేస్తాయి. ఆ కంపెనీస్ ఏం చేయాలి,
వితిన్ 45 డేస్లో ఆ బిల్లుల్ని ఎంఎస్ఎంఈలకి పే చేయాలి. ఆ మనీ అమౌంట్ అనేది ఇవ్వాలి ఎంఎస్ఎంఈలకి. వీళ్ళు ఏం చేస్తారు, కంపెనీస్ 90 డేస్ నుంచి 180 డేస్ వరకు తీసుకుంటారు. ఈవెన్ 180 డేస్ అయినా కూడా మనీని పే చేయరు. దానివల్ల దే విల్ ఫేస్ సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్. సో టు ప్రివెంట్ దట్ సినారియో, టు ట్యాకిల్ దట్ సినారియో, గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ఎ పోర్టల్ దట్ ఈస్ కాల్డ్ ఎంఎస్ఎంఈ ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ పోర్టల్. ఎప్పుడు లాంచ్ చేశారంటే జూన్ 27నే లాంచ్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ పోర్టల్ ద్వారా ఆన్లైన్ ద్వారా 90 డేస్లోనే పరిష్కారం చూపిస్తారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పోర్టల్ని ఉపయోగించుకొని 90 డేస్లోనే పరిష్కారం ఆ బిల్లుల పరిష్కారానికి దారి చూపబోతూ ఉంది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వీటి కోసం, ఈ ఎంఎస్ఎంఈల బిల్లు వివాదాల పరిష్కారం కోసం మంగళగిరిలో ఒక మెయిన్ హెడ్ క్వార్టర్స్ని ఏర్పాటు చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మంగళగిరిలో ప్రధాన కార్యాలయము, 4 ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేయబోతోంది. మంగళగిరిలో ఒక హెడ్ క్వార్టర్సు, 4 రీజనల్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయబోతూ ఉంది. సో మరి ఆ 4 రీజనల్ సెంటర్స్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారో తెలుసుకోవాలి. ఆ 4 రీజనల్ సెంటర్స్ని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేస్తారు ప్రాంతీయ కౌన్సిల్ కేంద్రాలు. మరి ఎట్లా ఈ పోర్టల్ వర్క్ అవుతుందంటే, ఇప్పుడు మనకి ఎవరైతే ఆ యొక్క కొనుగోలుదారుడు ఆ ఉత్పత్తులు కొనింటాడు కదా, 45 రోజుల్లోపు కనుక ఎంఎస్ఎంఈ బిల్లు చెల్లించలేదనుకోండి, ఓడిఆర్ పోర్టల్లో ఆ ఎంఎస్ఎంఈ కంపెనీ కేసు ఫైల్ చేయొచ్చు. ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత 90 డేస్ లోపు సొల్యూషన్ అనేది ఇస్తుంది. సో సింపుల్గా పోర్టల్ ఉద్దేశం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు లాంచ్ చేశారు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది ఎకానమీలో హెల్ప్ అవుతుందండి. మరి ఆల్రెడీ మనం చూస్తే ఉద్యమ్ పోర్టల్ ఉంది, ఎంఎస్ఎంఈల కోసం ఉద్యమ్ పోర్టల్ అని చాలా ఉన్నాయి. మరి ఎంఎస్ఎంఈల విషయానికి వస్తే ఇక్కడ డెఫినెట్లీ మనము సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ఆస్పిరెంట్స్కి మళ్ళీ చెప్తున్నానండి, నీట్గా ఒకసారి మనం కనుక నోట్స్ రాసుకుంటే, సందర్భం వచ్చినప్పుడు మనం డెప్త్గా వెళ్ళిపోయినాం అనుకోండి, ఒక్కసారి నీట్గా నోట్స్ రాసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం అనేది చాలా ఈజీ అవుతుంది మీకు. ఎంఎస్ఎంఈల విషయానికి వస్తే తెలుగులో ఏమంటారు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటికి కొత్త నిర్వచనాన్ని కూడా ఇచ్చింది. ఏ కంపెనీలను ఎంఎస్ఎంఈ కంపెనీలు అంటారు? ఇప్పుడు మనం ఒక కంపెనీ పెట్టినాము, మనం పెట్టిన కంపెనీ ఎంఎస్ఎంఈ కంపెనీ మైక్రో కంపెనీనా, స్మాల్ కంపెనీనా, మీడియం కంపెనీనా? దానికి ఒక నిర్వచనం ఉండాలి కదా, ఒక డెఫినేషను. ఆ కొత్త డెఫినేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా April 1, 2025 నుంచి అమల్లోకి తీసుకుని వచ్చింది. April 1, 2025 నుంచి ఎంఎస్ఎంఈలకి న్యూ డెఫినేషన్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మరి ఒక కంపెనీని మైక్రో లేదా స్మాల్ లేదా మీడియం కంపెనీగా పిలవాలి అంటే ఎట్లా పిలుస్తారు? ఆ కంపెనీలో పెట్టే పెట్టుబడి ఆధారంగా మరియు ఆ కంపెనీ యొక్క వార్షిక ఆదాయం పరంగా డెఫినేషన్ ఇస్తారు. ఆ కంపెనీలో ప్లాంట్స్ ఉంటుంది కదా, ఎక్విప్మెంటు, ఆ ఎక్విప్మెంట్లో పెట్టే ఇన్వెస్ట్మెంటు అండ్ ఆ కంపెనీ యొక్క యాన్యువల్ టర్నోవర్ ఆధారంగానే ఎంఎస్ఎంఈకి న్యూ డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందంటే April 1, 2025 అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మనం ఒకసారి డెఫినేషన్ తెలుసుకుందామండి. ఎందుకంటే ఎకానమీలో 100% వెళ్ళిపోతుందండి. మీకు ఏదైనా కొత్త బుక్లు మీరు చదివినా కూడా, బయట మార్కెట్లో దొరికే ఎకానమీ బుక్స్ ఏవి తీసుకున్నా కూడా ఈ డెఫినేషన్ అనేది అప్డేట్ చేసి ఉంటారు, చేయాలా. ఒకవేళ చేయలేదంటే మీరు పాత పుస్తకాలు చదువుతున్నట్టు రెండు చూసుకోండి. ఇక్కడ మీరు చూస్తే ఎంఎస్ఎంఈల క్లాసిఫికేషన్ వర్గీకరిస్తారు. మైక్రో ఎంటర్ప్రైజ్, సూక్ష్మ పరిశ్రమ అంటే ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా డెఫినేషన్ చూద్దాం. పెట్టుబడి ఆధారంగా ఆ కంపెనీలోని ఎక్విప్మెంటు లేదా మెషినరీలో 2.5 కోట్ల వరకు పెట్టుబడి పెడితే అది మైక్రో ఎంటర్ప్రైజ్. అప్ టు 2.5 crore ఇన్వెస్ట్మెంట్ పెడితే అది మైక్రో ఎంటర్ప్రైజ్. ఫస్ట్ మనం పెట్టుబడి ఆధారంగా చూద్దాం. స్మాల్ ఎంటర్ప్రైజ్, చిన్న పరిశ్రమ అంటే 25 కోట్ల వరకు ఆ ఎక్విప్మెంట్ మెషినరీలో పెట్టుబడి పెడితే అది స్మాల్ ఎంటర్ప్రైజ్, అప్ టు 25 crore. మీడియం ఎంటర్ప్రైజ్, మధ్య పరిశ్రమ అంటే 125 కోట్లు 125 crore వరకు, అప్ టు 125 crore వరకు ఇన్వెస్ట్మెంట్ పెడితే ప్లాంట్లో అది మీడియం ఎంటర్ప్రైజ్. ఇది పెట్టుబడి ఆధారంగా. ఇప్పుడు యాన్యువల్ టర్నోవర్, వార్షిక ఆదాయం పరంగా చూద్దాం డెఫినేషన్. సంవత్సరానికి అప్ టు 10 crore, సంవత్సరానికి 10 కోట్ల వరకు వార్షిక ఆదాయం వస్తే అది మైక్రో ఎంటర్ప్రైజ్. సంవత్సరానికి అప్ టు 100 crore వరకు వస్తే అది స్మాల్ ఎంటర్ప్రైజ్. సంవత్సరానికి అప్ టు 500 crore వరకు వస్తే అది మీడియం ఎంటర్ప్రైజ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి అండి, మళ్ళీ చెప్తున్నాను. వాడు ఎలా అడుగుతాడంటే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కొత్త డెఫినేషన్ అనేది ఒక స్టేట్మెంట్ ఇస్తాడు.
ఎంఎస్ఎంఈలకి కొత్త నిర్వచనము కేవలం పెట్టుబడి ఆధారంగానే ఇవ్వడం జరిగింది అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. రెండో స్టేట్మెంటు ఎంఎస్ఎంఈలకి కొత్త నిర్వచనము కేవలం వార్షిక ఆదాయం పరంగానే నిర్వచనం ఇచ్చారు అంటాడు. కానీ అవి రెండు రాంగ్. బోత్ ఇన్వెస్ట్మెంట్ అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎకానమీలో ఇది హెల్ప్ అవుతుంది మీకు. సో ఇది అండి ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఎంఎస్ఎంఈ ఓడిఆర్ పోర్టల్. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఒక స్కీమ్ వార్తల్లో ఉందండి. కార్పొరేట్ మిత్రా స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈ సపోర్ట్. ఎంఎస్ఎంఈల మద్దతు కోసం కార్పొరేట్ మిత్రా స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారికంగా లాంచ్ చేసింది, అఫీషియల్గా లాంచ్ చేసింది. మరి కార్పొరేట్ మిత్రా స్కీమ్ ఎవరి కోసం? ఎంఎస్ఎంఈలకు అవసరమైన సపోర్ట్ అందించడం కోసం. మరి ఇక్కడ మీరు చూస్తే యంగ్ పర్సన్స్ అంతా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు? కార్పొరేట్ మిత్రాస్ అంటే ఎంఎస్ఎంఈలకు అవసరమైన సపోర్ట్ అందించడానికి ప్రొఫెషనల్స్, నిపుణులు అవసరం. ఆ ఎంఎస్ఎంఈలకు అవసరమైన అకౌంటింగ్ ఎక్స్పర్ట్స్ కావాలి, అకౌంటింగ్ నిపుణులు కావాలి, వివిధ రకాల సర్వీస్ ఎక్స్పర్ట్స్ కావాలి. ఆ యొక్క సర్వీసెస్ అందించడానికి నిపుణులు, ఎక్స్పర్ట్స్ కావాలి. కాబట్టి అటువంటి నిపుణుల్ని కార్పొరేట్ మిత్రాలుగా అభివృద్ధి చేస్తారు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో సింపుల్గా ఒక స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ఏ మినిస్ట్రీ అంటే కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన స్కీమ్ ఇది. మరి ఈ స్కీమ్ని అమలు చేయడం కోసం ఐఐటి మద్రాస్తో ఒక ఒప్పందం కుదుర్చుకునింది కార్పొరేట్ మినిస్ట్రీ మంత్రిత్వ శాఖ. ఎవరితో? ఐఐటి మద్రాస్తో. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రీసెంట్గానే ఒప్పందం కుదుర్చుకునింది. మరి ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఉద్దేశం చెప్పాము ఇందాక. ఆ ఎంఎస్ఎంఈలకు అవసరమైన సపోర్ట్ ఇవ్వడం కోసం ఎక్స్పర్ట్స్కి ట్రైనింగ్ ఇస్తారు. మరి ఇందులో భాగంగా 2000 మంది తొలి దశలో భాగంగా 2000 మంది కార్పొరేట్ మిత్రాలని తయారు చేయబోతున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. 2000 మెంబర్స్ కార్పొరేట్ మిత్రాస్ అంటే ఏంటి? 2000 పర్సన్స్ని కార్పొరేట్ మిత్రాలుగా తీర్చిదిద్దుతారు. ఇందులో 200 క్యాండిడేట్స్ నార్త్ ఈస్ట్ నుంచి ఉన్నారు. 200 మంది నార్త్ ఈస్ట్ నుంచి ఉన్నారు. ఈ స్కీమ్ని 2026-27 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. 2026-27 ఈ సంవత్సరం బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఇప్పుడు అధికారికంగా లాంచ్ చేశారు. మరి వీళ్ళు ఈ కార్పొరేట్ మిత్రాలు ఎక్కడ పనిచేస్తారు అంటే వీళ్ళు మెయిన్గా టైర్ 2, టైర్ 3 సిటీలలో ఉన్న ఎంఎస్ఎంఈలకు అవసరమైన మద్దతు ఇస్తారు. టైర్ 2 సిటీలు అంటే ఉదాహరణకు వరంగల్, కరీంనగర్, అనంతపురము, లేదంటే గుంటూరు, కర్నూలు ఇటువంటివి ఉంటాయి కదా, అవి టైర్ 2 సిటీలు, అభివృద్ధి చెందుతా ఉన్న సిటీలు. టైర్ 3 అంటే ఇంకా కొద్దిగా చిన్న సిటీలు. ఆ టైర్ 2, టైర్ 3 సిటీల్లో ఉన్న ఎంఎస్ఎంఈలకు సపోర్ట్ ఇవ్వడానికి వీళ్ళు హెల్ప్ అవుతారు, కార్పొరేట్ మిత్రాసు. మరి దీన్ని ఈ స్కీమ్ని ఎవరి సహాయంతో అమలు చేయబోతా ఉన్నారు అంటే 3 సంస్థల సహకారంతో దీన్ని అమలు చేయబోతూ ఉన్నారు. ఒకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ స్కీమ్ని అమలు చేయబోతా ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఎవరు అర్హులు? కార్పొరేట్ మిత్రాలుగా ఎవరు పోవచ్చు అంటే అప్ టు 30 years ఇండియన్ సిటిజన్స్, భారతీయ పౌరులు 30 ఏళ్ల వరకు వయసున్న వాళ్ళు అర్హులు. ఈ యొక్క స్కీమ్ని స్వయం ప్లస్ అనే ఒక పోర్టల్ ద్వారా అమలు చేస్తారు. సో ఇది అండి మనకి కార్పొరేట్ మిత్రా స్కీమ్. గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మళ్ళీ ఎంఎస్ఎంఈలకు సంబంధించి కాబట్టి ఇది ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అనుకోవద్దండి. దీన్ని లాంచ్ చేసింది కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన స్కీమ్ ఇది. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి హుగ్లీ నది ప్రాంతంలో కొత్త బ్యాక్టీరియా జాతి బ్రాచి బ్యాక్టీరియం నేతాజీ. హుగ్లీ నది ప్రాంతంలో కొత్త బ్యాక్టీరియా జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని పేరు బ్రాచి బ్యాక్టీరియం నేతాజీ. న్యూ బ్యాక్టీరియా స్పీషీస్ డిస్కవర్డ్ ఇన్ హుగ్లీ రివర్, కోల్కతా, వెస్ట్ బెంగాల్. కోల్కతాలోని హుగ్లీ ప్రాంత పరిధిలో ఒక కొత్త బ్యాక్టీరియాని డిస్కవర్ చేశారు రీసెర్చర్స్. దాని నేమ్ వచ్చేసి బ్రాచి బ్యాక్టీరియం నేతాజీ. నేతాజీ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పేరు పెట్టడం జరిగింది. మరి మనకు జనరల్గా వివిధ రకాల నదుల్లో కావచ్చు, వివిధ రకాల అడవుల్లో కొత్త జీవులు కనుక్కుంటూ ఉంటారు. వాటి పేర్లు తెలుసుకోవాలి. బ్రాచి బ్యాక్టీరియం నేతాజీ, ఇట్ ఈస్ ఎ న్యూ బ్యాక్టీరియా స్పీషీస్ డిస్కవర్డ్ ఇన్ కోల్కతా హుగ్లీ రివర్ బేసిన్. మరి హుగ్లీ రివర్ అంటేనే గుర్తు రావాల్సినది గంగా నదికి సంబంధించిన బ్రాంచ్ కదా ఇది. గంగా నదికి ఒక ఉపనది లాంటిదని చెప్పవచ్చు హుగ్లీ రివర్, రైట్? సో మరి ఇప్పుడు ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది ఇండస్ట్రియల్ కెమికల్స్ని డిగ్రేడ్ చేస్తుంది. అంటే ఏంటి? ఈ వాటర్లో, ఆ యొక్క హుగ్లీ నదిలో కావచ్చు, ఆ వాటర్లో ఏవైనా ఇండస్ట్రియల్ కెమికల్స్ పారిశ్రామిక కాలుష్య కారకాలు ఉన్నా, లేదంటే కొన్ని రకాల మెటల్స్ ఉంటాయి కదా, లోహాలు, ఆర్సనిక్, క్యాడ్మియము, లెడ్, ఇటువంటి పొల్యూటెంట్స్, ఇటువంటి హానికరమైన
మినరల్స్ మెటల్స్ ఉన్నా కూడా వాటిని డిగ్రేడ్ చేస్తుంది, వాటిని తట్టుకొని నిలబడుతుంది. అది దాని స్పెషాలిటీ. ఉదాహరణకు నైట్రోపెనాల్ అనే ఒక ఇండస్ట్రియల్ కెమికల్ని కూడా బ్రేక్ డౌన్ చేస్తుంది, అంటే ఆ కెమికల్స్ని కూడా తట్టుకొని నిలబడుతుంది. సాల్ట్ వాటర్ని కూడా తట్టుకొని నిలబడుతుంది. ఇది హాలో టాలరెంట్ బ్యాక్టీరియా అని చెప్పొచ్చు. హాలో టాలరెంట్ బ్యాక్టీరియా అంటే ఆ యొక్క ఉప్పు నీటిని కూడా తట్టుకొని నిలబడే బ్యాక్టీరియా ఇది. సో సింపుల్గా బ్రాచీ బ్యాక్టీరియం నేతాజీ ఎక్కడ ఉన్నారంటే వెస్ట్ బెంగాల్, హుగ్లీ రివర్. నెక్స్ట్ వన్ డిఫెన్స్కి సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజెస్ వేలియంట్ షీల్డ్ అండ్ రిజల్యూట్ డ్రాగన్. వేలియంట్ షీల్డ్ ఎక్సర్సైజ్ మరియు రిజల్యూట్ డ్రాగన్ అనే ఒక ఎక్సర్సైజ్ న్యూస్లో ఉంది. ఇది అమెరికా లాంచ్ చేసిన 2 మిలిటరీ ఎక్సర్సైజులు. వెస్ట్రన్ పసిఫిక్ ఓషియన్లో లాంచ్ చేసిన 2 మిలిటరీ ఎక్సర్సైజులు. పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో అమెరికా లాంచ్ చేసిన 2 మిలిటరీ ఎక్సర్సైజులు. ఒకటి ఎక్సర్సైజ్ వేలియంట్ షీల్డ్, మరొకటి ఎక్సర్సైజ్ రిజల్యూట్ డ్రాగన్. మరి ఇందులో ఇండియా పాల్గొనిందంటే ఇండియా పాల్గొనలేదు. ఇండియా డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఇట్. ఇండియాకి సంబంధించిన ఎక్సర్సైజ్ కాదు. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ఇండియాకి సంబంధించిన ఎక్సర్సైజ్ అయినప్పటికీ, ఇండియాకి సంబంధించినది కాకపోయినప్పటికీ మనము ఎవరు లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు, ఎప్పుడు లాంచ్ చేశారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలి. పేరులోనే ఉంది వెస్ట్రన్ పసిఫిక్ మిలిటరీ ఎక్సర్సైజ్, అంటే పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో లాంచ్ చేశారు. ఫస్ట్ మనము వేలియంట్ షీల్డ్ 2026 ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. వేలియంట్ షీల్డ్ అనేది అమెరికా జూన్ 22న లాంచ్ చేసింది. లాంచ్ చేసింది. జూలై 1 వరకు జరుగుతూ ఉంది, అంటే ఇంకా రేపటితో ముగుస్తుంది. జూన్ 22 నుంచి జూలై 1 వరకు నిర్వహిస్తూ ఉంది. ఎక్కడ దీన్ని నిర్వహిస్తూ ఉందంటే వెస్ట్రన్ పసిఫిక్ మహాసముద్రంలోని గువామ్ అనే ఒక ప్రాంతంలో, గువామ్ టెరిటరీ, గువామ్ ద్వీపము, GUAM గువామ్ ద్వీపము, అలానే నార్థర్న్ మెరియానా ఐలాండ్స్, నార్థర్న్ మెరియానా ద్వీపాలు, ఇవి ఎక్కడ ఉంటాయంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాయి. అక్కడ నిర్వహిస్తూ ఉంది. జపాన్కి దగ్గరలో, ఇక్కడ జపాన్ కూడా ఉంటుంది. అంటే దీన్ని జపాన్ సహకారంతో నిర్వహిస్తూ ఉంది ఈ ఎక్సర్సైజ్ని. సో గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్ వేలియంట్ షీల్డ్ జూన్ 22 నుంచి జూలై 1, 2026. ఎన్నవసారి జరుగుతూ ఉందంటే 11th ఎడిషన్, 11వసారి జరుగుతూ ఉంది. మరి ఇది ఎన్నేళ్ళకి ఒకసారి జరుగుతుంది? ఏదైనా ఒక ఎక్సర్సైజ్ న్యూస్లో ఉన్నప్పుడు అది ఎన్నేళ్ళకి ఒకసారి జరుగుతుందో తెలుసుకోవాలి. ఇది ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. బైఎన్నియల్ ఎక్సర్సైజ్. ఇందులో బహుళ దేశాలు పాల్గొంటాయి. మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్, చాలా దేశాలు పాల్గొంటాయి. తొలుత దీన్ని 2006లో అమెరికా లాంచ్ చేసింది. 2006లో ఫస్ట్ టైం లాంచ్ చేసింది. దీన్ని ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు కేవలం అమెరికాకు చెందిన మిలిటరీ మాత్రమే ఇందులో పాల్గొనేది. అమెరికా మిలిటరీ డ్రిల్గా స్టార్ట్ చేసింది. 2024లో ఇందులో బహుళ దేశాలు పాల్గొనడం మొదలుపెట్టాయి. 2024 నుంచి మల్టీలేటరల్ ప్లాట్ఫామ్గా ఇది ఎవాల్వ్ అయింది. మరి అమెరికా మెయిన్ దీన్ని నిర్వహిస్తుంది. ఇందులో అమెరికాతో పాటు జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ కూడా పాల్గొంటూ ఉన్నాయి. ఇండియా పాల్గొనడం లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బైఎన్నియల్, 2 ఏళ్ళకి ఒకసారి. ఇక ఎక్సర్సైజ్ రిజల్యూట్ డ్రాగన్ విషయానికి వద్దాం. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరిగే ఎక్సర్సైజ్, యాన్యువల్ ఎక్సర్సైజు, మిలిటరీ ఎక్సర్సైజు. ఎక్కడ నిర్వహిస్తూ ఉంది అంటే జపాన్ ద్వీపాల్లో, జపాన్లో. ఇది కూడా పసిఫిక్ ఓషియన్లోనే నిర్వహిస్తూ ఉంది. ఇందులో 2 దేశాలు మాత్రమే పాల్గొంటాయి, అమెరికా, జపాన్. ఇది అమెరికా జపాన్ మధ్య జరిగే ఒక ద్వైపాక్షిక మిలిటరీ విన్యాసము. అమెరికా జపాన్ మధ్య జరిగే ఒక బైలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో అబెలార్డో డీలా ఎస్ప్రియల్లా విజయం. మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కో కంట్రీలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్లు ఎలక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ గురించి తెలుసుకుంటే సరిపోతుందండి. కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో అబెలార్డో డీలా ఎస్ప్రియల్లా అనే పర్సన్ విన్ అయ్యాడు. మరి కొలంబియా ఇది ఒక లాటిన్ అమెరికన్ కంట్రీ, సౌత్ అమెరికన్ కంట్రీ, దక్షిణ అమెరికా దేశము. క్యాపిటల్ బొగటా. మరి కొలంబియాలో ఎలక్షన్ జరిగింది. అందులో విన్నర్గా రైటిస్ట్ పర్సనాలిటీ, అంటే రైట్ వింగ్ అంటే ఏంటి, కొద్దిగా పెట్టుబడిదారి భూస్వామ్య మెంటాలిటీ ఉన్నవాళ్ళు, ఆ రైట్ వింగ్ క్యాండిడేట్ అబెలార్డో డీలా ఎస్ప్రియల్లా విన్ అయ్యాడు. మరి ఎవరిని ఓడించాడు అంటే లెఫ్టిస్ట్ పార్టీకి చెందిన వామపక్షాల అభ్యర్థి అయిన ఇవాన్ సెపెడా అనే పర్సన్ని ఓడించాడు. ప్రస్తుతం కొలంబియాకి ప్రెసిడెంట్గా గుస్టావో పెట్రో అనే పర్సన్ ఉన్నాడు. అతని స్థానంలో అబెలార్డో డిలా ఎస్ప్రియల్లా
బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎప్పుడంటే August 7, 2026 ఈయన ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఇతన్ని ట్రంప్ కూడా సపోర్ట్ చేశాడు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా సపోర్ట్ చేశాడు. ఇతన్ని ఏమని పిలుస్తారు అంటే నిక్ నేమ్ వచ్చేసి ఎల్ టైగ్రే, ఇంగ్లీష్లో చెప్పాలంటే ద టైగర్ అని పిలుస్తారు ఇతన్ని. నెక్స్ట్ వన్ పర్సన్స్ ఇన్ న్యూస్ అవార్డ్స్ అండి. ప్రతిష్టాత్మక SJFI స్వర్ణ పథకాన్ని అందుకున్న భారత చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గోల్డ్ మెడల్ని అందుకున్న ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అంటే గుర్తు రావాల్సినది భారతదేశం మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్, ఇండియాస్ ఫస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్, 5 టైమ్ వరల్డ్ ఛాంపియన్, 5 సార్లు విశ్వ విజేత చెస్లో. మరి అతనికి ఇప్పుడు చెన్నైలో జరిగిన మద్రాస్ తమిళనాడులో జరిగిన ఒక ఈవెంట్లో స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గోల్డ్ మెడల్ని అందుకున్నాడు. మరి ఈవెంట్ ఎవరి సహకారంతో నిర్వహించారు అంటే తమిళనాడుకు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ సహకారంతో ఈవెంట్ని కండక్ట్ చేశారు. ఈ అవార్డుని అందుకున్న 6వ స్పోర్ట్స్ పర్సన్ విశ్వనాథన్ ఆనంద్. ఈ అవార్డుని అందుకున్న 6th స్పోర్ట్స్ పర్సన్ విశ్వనాథన్ ఆనంద్. మరి ఇక్కడ ఇటువంటి అవార్డ్స్ వార్తల్లో ఉన్నప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అవార్డు అనేది ఇండియాలోని స్పోర్ట్స్ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫెడరేషన్ ఎవ్రీ ఇయర్ ఇచ్చే అవార్డు. ఈ అవార్డుని 2019లో ఏర్పాటు చేశారు. బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఇస్తారు. నెక్స్ట్ వన్ బుక్స్ ఇన్ న్యూస్ వార్తల్లో పుస్తకాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలోని స్టాంపులు, నాణ్యాలు మరియు కరెన్సీ పైన కాఫీ టేబుల్ పుస్తకాన్ని విడుదల చేసిన మింటేజ్ వరల్డ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలోని స్టాంపులు, నాణ్యాలు మరియు కరెన్సీ పైన కాఫీ టేబుల్ పుస్తకాన్ని విడుదల చేసిన మింటేజ్ వరల్డ్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి తన టెన్యూర్లో, తన ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కాలంలో రిలీజ్ చేసిన స్టాంప్స్ కావచ్చు, కాయిన్స్, బ్యాంక్ నోట్ కరెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఒక కాఫీ టేబుల్ బుక్ని మింటేజ్ వరల్డ్ అనే సంస్థ లాంచ్ చేసింది. మరి మింటేజ్ వరల్డ్ అనేది ఇది కాయిన్స్, స్టాంపులు, కరెన్సీలకు సంబంధించిన ఒక ఆన్లైన్ మ్యూజియం. కాయిన్స్, స్టాంప్స్, కరెన్సీలకు సంబంధించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ మ్యూజియం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. వరల్డ్స్ లార్జెస్ట్ ఆన్లైన్ మ్యూజియం రిలేటెడ్ టు స్టాంప్స్, కాయిన్స్ అండ్ బ్యాంక్ నోట్స్. మరి ఇప్పుడు పార్ట్ 1ని రిలీజ్ చేసిందండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2019 వరకు తన హయాంలో రిలీజ్ అయిన స్టాంప్స్, కాయిన్స్, బ్యాంక్ నోట్స్తో కూడిన ఒక కాఫీ టేబుల్ బుక్. కాఫీ టేబుల్ బుక్ అంటే ఇందులో ఇమేజెస్ ఎక్కువ ఉంటాయండి, బొమ్మలు ఎక్కువగా ఉంటాయి, మ్యాటర్ తక్కువగా ఉంటుంది. బట్ అది కూడా మనకి ఇంపార్టెంటే. ఎవరు దీన్ని ఆథర్ అంటే సుశీల్ కుమార్ అగర్వాల్. ఆయన ఈ మింటేజ్ వరల్డ్ యొక్క CEO అని చెప్పవచ్చు. పార్ట్ 2ను కూడా రిలీజ్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి భారతదేశపు 96వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎతన్ వాజ్. భారతదేశపు 96వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఇండియాకు చెందిన ఎతన్ వాజ్ అనే బాలుడు రికార్డు సృష్టించాడు. ఇండియాకి 96th చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎతన్ వాజ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ అబ్బాయి గోవాకు చెందిన అబ్బాయి, 14 year old, 14 ఏళ్ల పిల్లాడు. మరి చెస్ గ్రాండ్ మాస్టర్గా అవతరించాడండి. ఆ చెస్ గ్రాండ్ మాస్టర్గా అవతరించడానికి అవసరమైన గ్రాండ్ మాస్టర్ పాయింట్ని బోస్నియా అండ్ హెర్జిగోవినా దేశంలో జరిగిన సరజేవో అనే ఒక చెస్ టోర్నమెంట్లో ఆ యొక్క పాయింట్ని సాధించాడు. సో 96వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎతన్ వాజ్, గోవా. ఇక 97వ చెస్ గ్రాండ్ మాస్టర్గా చెన్నైకు చెందిన GB హర్షవర్ధన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇండియాస్ 97th చెస్ గ్రాండ్ మాస్టర్గా చెన్నైకు చెందిన GB హర్షవర్ధన్ రికార్డు క్రియేట్ చేశాడు ఫ్రమ్ చెన్నై అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి అతనికి అవసరమైన గ్రాండ్ మాస్టర్ పాయింట్ని ఎక్కడ సాధించాడు అంటే చోళా చెస్ టోర్నమెంట్లో ఆ పాయింట్ని సాధించాడు. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్ వార్తల్లో ముఖ్య దినోత్సవాలు. అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం, ఇంటర్నేషనల్ ఆస్టిరాయిడ్ డే. ఎవ్రీ ఇయర్ June 30ని అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం, ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డేగా సెలబ్రేట్ చేస్తుంది యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి చూస్తూ ఉంటాం ఆస్టిరాయిడ్స్, ఈ గ్రహ శకలాల వల్ల చాలా మన ప్లానెట్కి థ్రెట్ ఉంటుంది, ముప్పు ఉంటుంది. మనం ఏర్పాటు చేసిన శాటిలైట్లకు కూడా ముప్పు ఉంటుంది. సో ఆ యొక్క ఆస్టిరాయిడ్ థ్రెట్స్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, అవగాహన తీసుకురావడానికి ఇంటర్నేషనల్ ఆస్టిరాయిడ్ డే. మళ్ళీ ఫస్ట్ ఎందుకు June 13న సెలబ్రేట్ చేసుకుంటారు ఇంటర్నేషనల్ ఆస్టిరాయిడ్ డే అంటే 1908లో 1908 సంవత్సరం June 30న ఒక మెటీరాయిడ్
మెటిరాయిడ్ లేదా ఒక కామెట్, ఒక తోకచుక్క లేదా ఒక గ్రహశకలం లాంటిది తొలిసారిగా ఒక భారీ మెటిరాయిడ్, ఒక భారీ గ్రహశకలము భూమి యొక్క అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయింది, భూమి యొక్క భూభాగంలోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత ఆ యొక్క వాతావరణం ఉంటుంది కదా, అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యింది. ఎక్కడ ఎంటర్ అయిందంటే రష్యాలోని సైబీరియాలోని తుంగుస్కా అనే రీజియన్లో, సైబీరియాలోని తుంగుస్కా అనే ప్రాంతంలో. అందుకు జూన్ 30ని ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి థీమ్ ఏంటి అంటే ఈ సంవత్సరం థీము ప్లానటరీ డిఫెన్స్ అండ్ ఆస్టిరాయిడ్ ఇంపాక్ట్ హజార్డ్స్. ప్లానటరీ డిఫెన్స్ అండ్ ఆస్టిరాయిడ్ ఇంపాక్ట్ హజార్డ్స్. హజార్డ్స్ అంటే ముప్పులు. ఇక నిన్న అడిగిన క్వశ్చన్కి సమాధానం అండి. మనం నిన్న ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. బావయ అనే ఒక ఫోక్ మ్యూజిక్ని ఎక్కడ ప్రదర్శిస్తారు? ఆ ఫోక్ మ్యూజిక్ని అంటే వెస్ట్ బెంగాల్, అస్సాం ప్రాంతంలో ఆ బావయ అనే ఒక జానపద సంగీతాన్ని ప్రదర్శిస్తారండి. ఇటీవల వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ గారు ఆ బావయ ఫోక్ మ్యూజిక్ సంబంధించి ఒక బుక్ని రిలీజ్ చేశారు న్యూఢిల్లీలో. ఆ బుక్ పేరు వచ్చేసి మనం ఇంగ్లీష్లో డిస్కస్ చేసుకున్నాం, బట్ సాంస్క్రిట్లో కూడా దాని పేరు ఏంటో తెలుసుకుందాం. ఇంగ్లీష్లో పేరు వచ్చేసి బావయ ఏ కల్చరల్ ట్రెజర్ అండ్ ఇట్స్ హిస్టారికల్ జర్నీ. బావయ ఏ కల్చరల్ ట్రెజర్ అండ్ ఇట్స్ హిస్టారికల్ జర్నీ. సాంస్క్రిట్లో దాని పేరు చెప్పాలి అంటే అది కూడా రాసుకోండి. సాంస్క్రితిర్ రత్న బండార్ బావోయర్ ఇతిబ్రిట్టో అనేది సాంస్క్రిట్ నేము. మరి ఆథర్స్ రచయితలు వచ్చేసి జయంత్ కుమార్ రాయ్ గారు, మిసెస్ సంగీత రాయ్ గారు. డాక్టర్ జయంత్ కుమార్ రాయ్ గారు మరియు మిసెస్ సంగీత రాయ్ గారు. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి సీషెల్స్ దేశము తన అత్యున్నత పురస్కారాన్ని అందించింది. రీసెంట్లీ సీషెల్స్ కంట్రీ తన యొక్క హయ్యెస్ట్ ఆనర్ని మోడీ గారికి అందజేసింది. మరి దీంతో కలిపి మోడీ గారికి వచ్చిన అత్యున్నత విదేశీ పురస్కారాల సంఖ్య ఎంత? ఈ యొక్క అత్యున్నత పురస్కారం పేరేంటి? ట్రై చేయండి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనకి బోర్డు కొద్దిగా ఇష్యూ ఉంది కాబట్టి మనం క్విక్ రీక్యాప్ చేయలేకపోతున్నాం. దట్స్ ఇట్. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.